ఈరోజు మనం ఈ వీడియోలో ఓల్డ్ మూవీ కథానాయకుడి చిత్రం నుంచి మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి అనే చక్కని పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. రాగం ఇది మోహన రాగం అనుకోవచ్చు, కానీ 4 అన్యస్వరాలు కలుస్తాయి అనమాట. కానీ 27వ మేళకర్త సరసాంగి రాగం అనుకుంటే 2 అన్యస్వరములు కలుస్తాయి. ఇది కరెక్ట్. ఇప్పుడు నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాగం 27వ మేళకర్త సరసాంగి రాగము, శృతి 5వ శృతి. ఈ క్యాషన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్కి సి బిగినింగ్కి మనం వైట్కి మనం సా అంటాం కదా, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. జీ అంటే 5వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు. ఇప్పుడు మనం సరసాంగి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి గాత్రి అంతర్గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము. ఇది సరిగమ, దీన్ని పూర్వాంగం అంటారు, ఫస్ట్ పార్ట్. ఈ వైట్కి పా పంచమము, ఈ బ్లాక్కి దావన్ శుద్ధ దైవతము, ఈ బ్లాక్కి నీత్రి కాకల్ నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము, పదనిస. దీన్ని ఉత్తరాంగం అంటాం, సెకండ్ పార్ట్. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి, సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో పంచం వరకు వెళ్ళారు. నేను ప్లే చేసేటప్పుడు మీకు తెలుస్తుంది అది. పల్లవిని ప్లే చేసుకున్నప్పుడు మనం మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు, కోపం మాని తాపం మాని మాతో ఉంటాడు. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు, కోపం మాని తాపం మాని మాతో ఉంటాడు. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మంచివాడు సా స ద ద సరిపోయింది. మంచివాడు 4 సాహిత్యాక్షరములు, సా స ద ద 4 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం అనమాట, పద్ధతి, గాయకులు పాడుకునే పద్ధతి. సా స ద ద మంచివాడు మా బాబాయి పాపా ద సా ద అంటే బాగోదు. మా బాబా పాపా ద మా బాబా ఈ సాదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. సా స ద ద పాపా ద ద మంచివాడు మా బాబాయి మామా దశ సరిస మా దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. మా మా సరిస, ఈ సరిసను మనం సా అని పాడుకోవాలి. మామా సా సా మామా టీ సాదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. సా సాదా మామా టీ విన్ దప. ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. వింటాడు పాపదా వింటాడు ఈ సాదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. సా సాదా పాపదా దా మా మాటే వింటాడు ఈ. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. స స ద ద ప ప ద ద
సాదా పాప దాదా మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు కోపం మాని గా 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 కోపం మాని గప ఈ గపాన్ని మనం పా అని పాడుకోవాలి గా 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 పా కోపం మాని తాపం తా పరి ఈ పరిని మనం రీ అని పాడుకోవాలి రీ 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 తాపం మాని రిగా ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి గా 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 పరి రి రి గా కోపం మాని తాపం మాని మాతో ఉంటాడు మాతో ఉంటా సారి గరి సరిపోయింది మాతో ఉంటాడు సాప ఈ సాపాను మనం పా అని పాడుకోవాలి గా 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 పా రి 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 గా సారి గరి పా కోపం మాని తాపం మాని మాతో ఉంటాడు స స ద ద ప ప ద ద స స ద ప ప ద ద గ గ గ ప రి 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 గ స రి గ రి ప లాస్ట్ ఎండింగ్ అన్నప్పుడు మళ్ళా మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు అంతవరకే కామనే మంచివాడు మా బాబాయి సా స ద ద ప ప ద ద సా స ద ప ప మా మాటే విన్ సా స ద ప వింటాడు పాపద సా సద పాపద మా మాటే వింటాడు సా సగరి గరి గరి గసా ఇదంతా కూడా ఈ సా సగరి గరి గరి గసా అని మనం సా అని పాడుకోవాలి ఈ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా 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 ద ప ప ద సా మా మా మాటే వింటాడు నేను పల్లవికి మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సా స ద ద ప ప ద ద సా స ద ప ప ద ద గ గ గ ప రి 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 గ స రి గ రి ప సా స ద ద ప ప ద ద సా స ద ప ప ద ద గ గ గ ప రి 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 గ స రి గ రి ప సా స ద ద ప ప ద ద సా స ద ప ప ద సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. రామ లక్ష్మణులు మీరయ్యా మీలో కలతలు ఏలయ్యా రామ లక్ష్మణులు మీరయ్యా మీలో కలతలు ఏలయ్యా నీతికి నిలిచే మీ తమ్మునిపై నిందలెందుకయ్యా నీతికి నిలిచే మీ తమ్మునిపై నిందలెందుకయ్యా మంచివాడు మా బాబాయి.
చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అప్పుడు రామ గపప, ఈ గపప అని మనం పాప అని పాడుకోవాలి. రామ పాప రామ లక్ష్మణులు మా గగస, సరిపోయింది. పాప మా గగస రామ లక్ష్మణులు మీరయ్య సగగమ మపమ మీరయ్య సగగమ మప అంటే బాగుంది. మీరై సగగమ, ఈ సగగమను మనం గామ అని పాడుకోవాలి. మీరయ్య మప, ఈ మపను మనం పా అని పాడుకోవాలి. పాప మా గగ సగమ పా రామ లక్ష్మణులు మీరయ్య మీలో గప పదప, ఈ గప పదపాన్ని మనం పాప అని పాడుకోవాలి. పాప మీలో కలతలు మగగస, సరిపోయింది. ఏలై సగగమ, ఈ సగగమను మనం గామ అని పాడుకోవాలి. ఏలై యా మపమ, ఈ మప మనం మా అని పాడుకోవాలి. పాప మగగ సగమ. ఈ ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. పాప మగగ సగమ పాప మగగ సగమ రామ లక్ష్మణులు మీరయ్య మీలో కలతలు ఏలయ్య నీతికి నిలిచే, ఇక్కడ ఘాటు కలిసింది అన్యస్వరం. నీతికి మగ గగ నీ మగ, ఈ మాగాను మనం గా అని పాడుకోవాలి. గా గగ గగ నీతికి నిలిచే గస, ఈ గసాన్ని మనం సా గా గగ గస నీతికి నిలిచే మీతముని సగగమ మప మీతం సగగమ, ఈ సగగమను మనం గమ అని పాడుకోవాలి. మీతం మునిపై మప మునిపై పమ, ఈ పామను మా అని పాడుకోవాలి. గమ మపమ మీతం మునిపై గగ సగమ మపమ నీతికి నిలిచే మీతమునిపై నింద పదప, ఈ పదపను మనం దాప అని పాడుకోవాలి. నింద మగ మగ, ఈ మగ మగని మనం గా అని పాడుకోవాలి. గారి దాప గారి నిందలు కై సాని, ఇది నీ త్రిములు కాక నిషేధం. ఈ సానిని మనం నీ కై సారిస సాప, ఈ సారిస సాపను మనం పా అని పాడుకోవాలన్నమాట. దాప గారి నీ పా మళ్ళా మంచివాడు మా బాబాయి, అది మనం తెలుసు కాబట్టి పల్లవి. అయితే ఇక్కడ మంచివాడు మా నాన్న అని వస్తుంది అనమాట. ఒకసారి మనం ప్లే చేద్దాం. అయితే మనం ఇక్కడ రామ లక్ష్మణులు మీరయ్య అదంతా కూడా నేను స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. పాప మా గగ సగమ పాప మా గగ సగమ పాప మా గగ
గ స గ మ ప ప ప మ గ గ స గ మ మ గ గ గ గ గ స గ మ మ ప మ ద ప గ రి ని ప. ఇక్కడ మంచివాడులే దశ దశ ఈ దశ మనం సా అని పాడుకోవాలి. సా స ద ద ప మంచివాడులే మానా మానా పద మానా సరిపోయింది. నా ద ఈ దాన్ని మనం ద ద సా ద ఈ సాదాన్ని మనం ద అని పాడుకోవాలి. స స ద ద ప ప ద ద మంచివాడులే మా నాన్న మా మాటే వింటాడోయి. మామా దశ సరిస ఈ దశ సరిస మనం సా సా అని పాడుకోవాలి. మామా సదదప ఈ సాదదప అని మనం దప అని పాడుకోవాలి. సా సాదప మామాటే వింటాడు ఈ పద టాడు ఈ సదా ఈ సాదా అని మనం ద సా సాదప పద ద మామాటే వింటాడు ఈ. ఇక కోపం మాని తాపం మాని మాతో ఉంటాడు. ఇది సేమ్ ఫస్ట్ వచ్చింది గా 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 ప రి 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 గ సా రి గ రి పా. మంచివాడులే మా నాన్న సా స ద ద ప ప ద సా స ద ద ప ప ద ద మా మాటే వింటాడు ఈ. సా 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 ద ప ప ద మా మాటే వింటాడు ఈ. సా స గరి 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 గ సా ఈ సా స గరి 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 గ సా మనం సా అని పాడుకో. సా సా స ద ద ప ప ద ద సా సా ద ప ప ద సా సా స ద ద ప ప ద ద సా సా ద ప ప ద సా. ఇది రెండవ చరణం మొత్తం అనమాట. ఇప్పుడు మనం ఒకటవ చరణం ఇది, రెండవ చరణం మనం ఇప్పుడు కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అమ్మా నాన్న వలె చూసే అన్న వదిన ఉన్నారు. అమ్మా నాన్న వలె చూసే అన్న వదిన ఉన్నారు. అన్నయ్యేదో అనగానే అలుక ఎందుకయ్యా అలుక ఎందుకయ్యా. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు ఈ. కోపం మాని తాపం మాని మాతో ఉంటాడు. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు ఈ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అమ్మా రీ గబగా రీ మా గపగా ఈ గపగాని మనం గా అని పాడుకోవాలి. రీగా అమ్మ నాన్న ఇది కూడా అంతే. రీ గపగా ఈ రీ గపగాని మనం రీగా అని పాడుకోవాలి. రీగా రీగా అమ్మ నాన్న వల్లె చూసే రిససా వల్లె చూసే రిగరి ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. రీగా రీగా రిససా రీ అమ్మ నాన్న వల్లె చూసే
అన్న దశ సా. ఈ దశ సాని మనం సా సా అని పాడుకోవాలి. సా సా అన్న వదిన రిగ గపగా వది రిగ నా గపగా. ఈ గపగాని మనం గా అని పాడుకోవాలి. సా సా రి గ గ అన్న వదిన ఉన్నారు. రీసా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. సా సా ఉన్నారు. సాదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలన్నమాట. సా సా రి గ గ అన్న వదిన ఉన్నారు. సా సాదా సా సా రి గ గ సా సాదా అన్న వదిన ఉన్నారు. ఈ లైన్ మొత్తం చూద్దాం. రి గ రి గ రి స సా రి సా సా రి గ గ రి స సాదా. అమ్మ నాన్న వాళ్ళు చూసే అన్న వదిన ఉన్నారు. అన్నయ్యేదో అనగానే అన్నయ్య పాగ గప. ఈ పాగ గప అని మనం గాప. అన్నయ్య ఏదో పాపద. ఈ పాపదని మనం పాద అని పాడుకోవాలి. గా పాపద అన్నయ్యేదో అనగా గగ గప. ఈ గగ గప అని మనం గగప అని పాడుకోవాలి. అనగా నీ పాగ. ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గా పాపద గగ పాగా. అన్నయ్యేదో అనగానే అలుక అలుక పదప అలుక. సరిపోయింది. ఎందు గపగా. ఈ గపగాను మనం పాగా. ఎందు కై రీసా. ఈ రీసాను మనం సా. పదప పాగ సా అలుక ఎందుకై యా. రీగరి 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 రీ. ఈ రీగరి 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 రీని మనం రీ అని పాడుకోవాలి. పదప పాగ సారీ అలుక ఎందుకయ్యా. అలుక ఎందుకై అలుక పదప. ఇది సరిపోయింది. అలుక ఎందు రిగరి. ఈ రిగరిని మనం గారి అని పాడుకోవాలి. గప గారి అలుక ఎందు కై కై సాదా కై రిస సాదా. ఈ రిస సాదాను మనం దా. గప గారి అలుక ఎందుకయ్యా. ఇప్పుడు మొత్తం నేను ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు రెండవ చరణాన్ని అమ్మా నాన్న వలె చూసి. రీగా రీగా రిస సారీ సా సారీ రిగ గా సా సాదా. రీగా రీగా రిస సారీ సా సారీ గ గా రిస సాదా. గా పాపద గా పాపద గగ పాగా. పద పాగ సారీ గప గారి దా. పద పాగ సారీ గప గారి దా. ఇక్కడ మళ్ళా మొత్తం మనం మంచివాడు మా బాబాయ్ ఉంది కదా, అది పాడుకోవాలి. నేను స్వరం ప్లే చేస్తున్నాను అనమాట. సా స ద ద ప ప ప ద. సా స ద ద ప ప ద ద.
సా సా దా పా పా దా దా గా 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 పా రి 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 గా సా రి గ రి పా సా సా దా దా పా పా దా దా సా సా దా పా పా దా దా గా 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 పా రి 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 గా సా రి గ రి పా సా సా దా దా పా పా దా దా సా సా దా పా పా దా సా. లాస్ట్ చరణం మూడో చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మంచి మనసుతో బాబాయి మనకు కానుకలు తెచ్చాడు. మంచి మనసుతో బాబాయి మనకు కానుకలు తెచ్చాడు. మూగనోములు విడవాలి, ముగ్గురు కలిసి నవ్వాలి. మూగనోములు విడవాలి, ముగ్గురు కలిసి నవ్వాలి. మంచివాడు మా బాబాయి, మా మాటే వింటాడు. చిన్న చిన్న బిట్స్ చూద్దాప్పుడు. మంచి మంచి మనసు గప, ఈ గపాన్ని మనం పా అని పాడుకోవాలి. పాప మమ్మగా మంచి మనసుతో గస, ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. పాప మమ్మ గస మంచి మనసుతో బాబా సగగమ, ఈ సగగమని మనం గామ అని పాడుకోవాలి. బాబా ఈ మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. బాబా ఈ గామ పా, మనకు మపప మనకు సరిపోయింది. కా కా మపమా, ఈ మపమాను మనం మా అని పాడుకోవాలి. మపప మా గగ్గస మనకు కానుకలు తెచ్చా సగగమ, ఈ సగగమను మనం గమ అని పాడుకోవాలి. తెచ్చాడు మపామ, ఈ మపామాను మనం మా అని పాడుకోవాలి. మపప మా గగస గమ మనకు కానుకలు తెచ్చాడు. ఫస్ట్ లైన్ మొత్తం ప్లే చేద్దాం. పాప మమ గస గమ పా, మపప మా గగస గమ మా, పాప మమ గస గమ పా, మపప మా గగస గమ మా. మూగనోములు మూగ మగగ, ఈ మగగాని మనం గా 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 అని పాడుకోవాలి. మూగ నోము మా గా 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 మూగ నోములు గస, ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. ఈ గా సాధారణంగా అందరూ అనమాట. గా 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 గస మూగ నోములు విడవాలి, విడ సగ సరిపోయింది. వా మా గమ, ఈ గమను మనం మా సగమ విడవాలి. మపామ, ఈ మపామాని మనం మా అని పాడుకోవాలి. గా 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 గస సగమ మా మూగనోములు విడవాలి. ముగ్గురు పద్దప ముగ్గురు సరిపోయింది. కలసి కల, ఈ గరి, ఈ గా సాధారణంగా అందరం ఘాటు అనమాట, అన్యస్వరం. కల పద్ద పగరి ముగ్గురు కలసి సాని, ఈ సాని మనం నీ అని పాడుకోవాలి. పద్ద పగరిని ముగ్గురు కలసి నవ్వాలి. సని
నవ్వా స స నవ్వాలి సని, ఈ సాని మనం నీ అని పాడుకోవాలి. స స ని నవ్వాలి. గ గ గ గ స స గ మ మ పద్ద పగరిని స స ని మూగనోములు విడవాలి ముగ్గురు కలిసి నవ్వాలి. రెండోసారి నవ్వాలి స స సగ అని వస్తుంది ఎండింగ్ అనమాట. స నవ్వా స స లి సగ, ఈ సగ్గను మనం గా అని పాడుకోవాలి. మళ్ళా మూగ నోములు విడవాలి అంతా కామన్ అనమాట. మూగ నోములు విడవాలి ముగ్గురు కలిసి నవ్వాలి. గ గ గ గ స స గ మ మ పద్ద పగరిని స స గ. ఇప్పుడు మూడో చరణం మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. పాప మమ గ స గ మ ప మ ప ప మ గ గ స గ మ మ పాప మమ గ స గ మ ప మ ప ప మ గ గ స గ మ మ గ గ గ గ స స గ మ మ పద్ద పగరిని స స ని గ గ గ గ స స గ మ మ పద్ద పగరిని స స గ. మళ్ళీ ఇక్కడ మనం మళ్ళా పల్లవి మొత్తం ప్లే చేయాలన్నమాట. నేను ఒకసారి పల్లవి ప్లే చేసి స్వరం ప్లే చేస్తాను. మంచివాడు మా బాబాయి, మా మాటే వింటాడు. కోపమ్మని తాపమ్మని మాతో ఉంటాడు. స స ద ద ప ప ద ద స స ద ప ప ద ద స స ద ద ప ప ద ద స స ద ప ప ద ద గ గ గ ప రి 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 గ స రి గ రి ప స స ద ద ప ప ద ద స స ద ప ప ద ద గ గ గ ప రి 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 గ స రి గ రి ప స స ద ద ప ప ద ద స స ద ప ప ద స. థ్యాంక్ యూ. ఎక్కడైనా చిన్న చిన్న పెద్ద పాట వాంచేటప్పుడు చిన్న దోషం వస్తుంది, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటున్నాను నేను. అయినా సరే ఏం పర్వాలేదు, మీకు ఉపయోగపడితే నేను చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. చక్కని అద్భుతమైనటువంటి పాటలు మీకు అందిస్తాను, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. దయచేసి మీకు తెలిసిన వారికి షేర్ చేస్తే మరి ఇంకా చాలామంది తెలుస్తుందనమాట. మన సంగీతం అంటే ఎంతోమంది చూడరన్నమాట. 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఎంతో 100 మంది కూడా చూడరు. మరి మీరు తెలిసిన వారికి షేర్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్కి 10 మంది అభిమానులు వస్తారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.